కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో నాయకులు మరియు కార్యకర్తల నడుమ అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు అనేవి సహజమని, కానీ ప్రజల అభిమానం ముందు అవి తక్కువేనని పేర్కొన్నారు. సాధారణంగా తన పుట్టినరోజున వేరే చోట ఉండేవాడినని, అయితే ఈసారి ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా తనపై అపారమైన ప్రేమను చూపిస్తున్న కార్యకర్తలు అభిమానుల కోరిక మేరకు ఇక్కడే ఉండి వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంబరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. సాయి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మళ్ళీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కులమత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషమే. ఎందుకంటే మీరు కావాలనుకున్నది చేస్తారు ఖచ్చితంగా, వదిలే పరిస్థితి ఏం లే. నేనుండి లేకపోని మీ కార్యక్రమాలు మీరు చేస్తూనే ఉంటారని చెప్పేసి కూడా నాకు తెలుసు. ఆయన ప్రత్యక్షంగా పాల్గొందామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. పొద్దున్నే మనం రాత్రి మంత్రాలయం పోయి దర్శనం చేసుకొని మళ్ళా మీరు నిరుత్సాహపడుకొని ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే కార్యక్రమంలో పాల్గొన్నా అని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటూ, ఒకటి కేక్ కట్ చేసిన తర్వాత దయచేసి ఎవరు కూడా నాకు తినిపించక రావద్దండి. నేను కోరుకునేది అదే. ఏంపా అంత పెద్ద కేక్ తీసుకొచ్చినారు, ఏమి ఊరు నోట్లో పెట్టినాక ఇంకోరు పెట్టుకోకపోతే బాగుండదు. అందుకే ఎవరు పెట్టద్దని నేను అందరికీ పెడతాను. కావలిస్తే దయచేసి మీరేం బాధపడదండి అని చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఎప్పటికీ మీలో ఒకరిగా ఉండాలని చెప్పేసి ఉద్దేశమే మా కుటుంబానికి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను. మా కుటుంబానికి నేనే కాదు, మా బ్రదర్స్ కూడా ఎప్పుడు మీలో ఒకరిగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అభిమానాన్ని చూస్తా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అట్లే మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ కార్యక్రమానికైనా కూడా మీరు ముందుండి మీ అభిమానాన్ని చూపిస్తూ ఏ విషయాలు కూడా వదులుకోకుండా ప్రజలకు తెలియజేస్తూ మీరంతా కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నిజాలు నిర్భయంగా రాయండి, అబద్ధాలని తలం కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఎట్టుందంటే మన చూస్తూ ఉన్నా రాష్ట్రం అంతా కూడా అబద్ధాలతోనే ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదున్నా కూడా నిజాలు లేవు. ఎక్కడ కూడా వాళ్ళ ప్రభుత్వం ద్వారా అందరికి కూడా మాయమాటలు చెప్పి ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో తెలుసు. అలాంటి వారి గురించి కూడా
మీరు ప్రజలకు తెలియజేసే విధంగా ఉండాలా. మన ఆదోన్లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆదోన్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఏదన్నా కూడా ఎక్కడో పేపర్లో వచ్చిందని చెప్పేసి అదొక సాకుతో అక్కడికి అన్ని చోట్లకి పోయి అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పుకోండి. ఏదున్నా కూడా మన ఆయన ఏం చేస్తూ ఉంటామంటే మనమంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పేసి అది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకోమని చెప్తా ఉంటాం. ఇప్పుడైతే ఏమీ లేదు, డైరెక్ట్గా ఎంటర్ అయిపోయి నిజాలు ఉన్నా కూడా దాన్ని అబద్ధంగా మార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఇక్కడ కూర్చోవడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలాంటి వాళ్ళని మీ మీడియా ద్వారానే న్యాయపరంగా ప్రజలు తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మేము తప్పు చేసినా, మా పార్టీ వాళ్ళు తప్పు చేసినా, మా కుటుంబంలో తప్పు చేసినా కూడా నిర్భయంగా రాయండి అని చెప్పేసి మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఇప్పుడే కాదు. ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు చెప్తా ఉన్నామంటే అది తప్పుడు పనులు చేయం కాబట్టి. ఏదున్నా కూడా నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నాం, నీతి నిజాయితీగానే బతుకుతాం. ఏదున్నా 10 మందికి మా ద్వారా సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ వాళ్ళ ద్వారా స్వార్థ రాజకీయాలకి మేము పోమని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మా పార్టీ నాయకులు కూడా, మా అభిమానులు కూడా ఎప్పుడు కూడా తప్పు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుదాలని నడుస్తారు. ఏదున్నా కూడా తప్పుడు పనులు చేసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి నా జగన్మోహన్ రెడ్డి చేయడు, మేము చేయమని చెప్పేసి కూడా నేను చెప్పుకుంటున్నాను. సందర్భంగా ఏదున్నా కూడా నీతిగా న్యాయంగానే ముందుకు అడుగేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదున్నా కూడా మన పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు చూపిస్తుంది అన్నటువంటి అభిమానులందరూ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పేసి కూడా నేను చెప్పడం కాదు. ఏదున్నా సాధ్యమైనంత వరకు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు 2.0 అని. అది ఏదైతే ఉందో తప్పకుండా ఆ కార్యక్రమాన్ని అందరికి అందించడానికి నాకు కృషి చేస్తానని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీ అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ప్రత్యేకంగా నేను తర్వాత తెలియజేస్తాను. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.